పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు ఇప్పటికీ ఉందండి. వెళ్ళగానే ఏదో కొత్త ప్లేస్ కంటే ఏదో ఎడారికి వెళ్ళినట్టు మానుషంగా ఉంది. సో నేను వెళ్ళాము. చూడగానే అక్కడ ఒక బోర్డు కనిపించిందండి, పార్వతీదేవి కోనేరు అని చెప్పేసి. అక్కడ కాళ్ళు కడగరాదని కూడా రాశారు. ఏంటంటే ఇక్కడ చుట్టూరు చూస్తే ఎక్కడ వాటర్ అనేది లేదండి, ఓన్లీ ఈ కోనేరులో మాత్రమే వాటర్ ఉంది. అండ్ ఇదేంటంటే ఎండాకాలం వానాకాలంతో సంబంధం లేకుండా అందులో ఉన్న వాటర్ లెవెల్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుందంట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను కోనేరు అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ కొంచెం చిన్నగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా చర్మ సమస్యలు ఉన్నా ఏదైనా రోగాలు ఉన్నా ఈ వాటర్ తో కడుక్కుంటే పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు ఇప్పటికీ ఉందండి. వెళ్ళగానే ఏదో కొత్త ప్లేస్ వెళ్ళాము. చూడగానే అక్కడ ఒక బోర్డు కనిపించిందండి, పార్వతీదేవి కోనేరు అని చెప్పేసి. అక్కడ కాళ్ళు కడగరాదని కూడా రాశారు. ఏంటంటే ఇక్కడ చుట్టూరు చూస్తే ఎక్కడ వాటర్ అనేది లేదండి, ఓన్లీ ఈ కోనేరులో మాత్రమే వాటర్ ఉంది. అండ్ ఇదేంటంటే ఎండాకాలం వానాకాలంతో సంబంధం లేకుండా అందులో ఉన్న వాటర్ లెవెల్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుందంట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను కోనేరు అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ కొంచెం చిన్నగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా చర్మ సమస్యలు ఉన్నా ఏదైనా రోగాలు ఉన్నా ఈ వాటర్ తో కడుక్కుంటే